ఒక్కసారి మటన్ కర్రీ తింటే అబ్బా! ఈ మటన్‌లోకి దోసకాయ ఎప్పుడెందుకు వేయలేదా అని అనిపిస్తుంది. హాయ్ అండి. నేను మీ ఫ్లోరా. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లోరా ఫుడ్స్. ఈరోజు దోసకాయ మటన్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. వచ్చేయండి. ముందుగా పాన్‌లోకి 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని అది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అందులో ఉన్న పచ్చి వాసన పోయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఉన్న వాటర్ వచ్చి మటన్ బాగా ఉడికేంత వరకు 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ లేదా మీ మీ కారానికి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు మటన్ని బాగా ఉడికించుకోండి. ఈ విధంగా నూనె పైకి తేలిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసి మరి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మటన్‌ని బాగా ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోకి దోసకాయ ముక్కలు, టమాటా ముక్కల్ని వేసుకొని అందులో ఉన్న వాటర్ సరిపోతుందండి. మళ్ళీ వాటర్ ఏమి యాడ్ చేయొద్దు. ఇప్పుడు ఆ ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక రోట్లోకి సాజీరా, పట్ట, ఇలాచీ, లవంగ ఇవన్నీ వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ గరం మసాలా అప్పటికప్పుడు కర్రీలో వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అందులోకి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని చివరన కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ మటన్ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడి వేడి రైస్‌లోకైనా, చపాతీస్‌లోకైనా చాలా బావుంటుంది. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.